ఇప్పుడు దానికంటే ముందు ఇప్పుడు రెహమాన్ మంచి కీబోర్డ్ ప్లేయర్. ఎస్, నో డౌట్. మీరిద్దరు కలిసి ఏమైనా చేశారా? లేదు, నా దగ్గర ఒక సినిమా భార్గవన్, నా మూడో సినిమా. దాంట్లో ఒక పాట సుమన్ గారి హీరో, దాంట్లో సీతారామ శాస్త్రి గారు రాశారు ఒక పాట కంపోజ్ చేసినంత. ఇతను నాకు అప్పుడప్పుడు అసిస్టెంట్ నాకు క్లాష్గా వెళ్ళేవాడు. ఓకే, పంపించేవాడిని. నాకు వాళ్ళ నాన్నగారితో నేను పనిచేశాను. కానీ దిలీప్ నాకు మొదటి నుంచి బాగా తెలుసు. వాళ్ళ అమ్మగారి దగ్గర మేము కీబోర్డ్స్ రెంట్కి తీసుకునేవాళ్ళం. ఓకే. తర్వాత అతను బాగా ఎదిగాడు చాలా. కానీ అతను ఒక ట్రెండ్ సెటర్ అయ్యాడు. ఎలా అంటే ఈ ప్రోగ్రామింగ్ అనేది మొదలుపెట్టింది అతనితోనే, ఇళయరాజా గారి దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు. అక్కడి నుంచి ఇక ఇప్పుడు కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు చాలామంది. ఇప్పుడు మొన్న ఈ మధ్యనే మణిశర్మ నాతో మాట్లాడుతానయా, మ్యూజిక్ రైట్స్ సంగతి పక్కన పెట్టు, రైటర్స్ దొరుకుతున్నారు, ప్రోగ్రామింగ్ వాళ్ళు దొరకట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది అంటున్నాడు. అదేంటారు నాయన అంటే, అవునా నిజం. అదే ఎక్కువ మంది మనకి అద్భుతమైన ప్లేయర్స్ లేరు ఇవాళ. అప్పట్లో ఏంటి ఓన్లీ మాన్యువలే. నేను మణిశర్మ మీ అందరం మాన్యువల్ ప్లేయర్స్. సో అలాగేంటంటే రెహమాన్ ఒక ట్రెండ్ సెటర్. అందుకని తమిళనాడులో ఎంఎస్వి, ఇళయరాజా, ఏఆర్ రెహమాన్. మనకి అలా ట్రెండ్ సెట్స్ అంటూ ఇక్కడ ఏమీ లేవు మనకి. అతను చేశాడు. అండ్ అద్భుతమైన ఒక సౌండ్లో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చాడు. అండ్ ప్రూవ్డ్. అంటే ఇంకోటి అనేవాళ్ళు ఇప్పుడున్న ఈ గాయకులు అంటే వాయిస్ కల్చర్ లేకపోయినా ఇప్పుడు ఎవరితోనైనా పాట పాడించవచ్చు అనేది రెహమాన్ వల్లనే. రెహమాన్ మొదలు పాడించిన ముందు బాలుగారు పాడారు. వీళ్ళందరూ పాడినా కూడా అతను తీసుకొచ్చి నార్త్ నుంచి తీసుకొచ్చి పాడించిన వాళ్ళు అద్భుతమైన సింగర్స్. ఎవరు మన హరిహరన్, శంకర మహాదేవన్, వీళ్ళందరూ తక్కువ సింగర్స్ కాదు. అంతేగాని ఎవరు పడితే వాళ్ళని తీసుకొచ్చి అలా ఏం పాడారు. నేను అనేది ఎవరిని పడితే వాళ్ళని కాదు, ఎవరితోనైనా పాడించవచ్చు. ఎవరితోనైనా అంటే తనకి వెరైటీ కావాలనుకున్నాడు. అదొక ట్రెండ్. ఇప్పుడు మా బాలు గారు, జానకి గారే కొన్ని వందల పాటలు, బాలు గారు, చిత్ర గారు కొన్ని వందల పాటలు, ఎవరు మన ఇళయరాజా గారి దగ్గర. ఇతని దగ్గరికి వచ్చేప్పటికి మిన్మిని ఒక అమ్మాయికి అవకాశం, ఒక్క పాటతో అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయింది. సో అది వాళ్ళ అదృష్టం. అది ఆ పాట హిట్ అవడం. అతనికి ఏంటి కొత్త వాయిస్ ఇప్పటికి వింటాడు. చాలా కొత్త గొంతులు చేశాడు ఆయన. వింటాడు. అందరూ అద్భుతమైన వాయిస్తేనే అనేది. అంటే అతనికి నచ్చాలి. అంతేగాని నేను వాళ్ళు చెప్పారని అలా లేదు. ఏ మ్యూజిక్ రైటర్ అంతే, ఎవరైనా తమ్మనైనా అంతే, కీరవాణి గారైనా అంతే, లేకపోతే ఇప్పుడు వచ్చే మ్యూజిక్ రైటర్స్ మణిశర్మ అయినా అంతే. వాళ్ళకి పర్సనల్ నచ్చాలి కదా. ఆ పాటకి వీళ్ళు సూట్ అవుతారు అనుకుంటే వాళ్ళు పాడిస్తారు. ఆ పాడింది హిట్ అవుతే వీళ్ళ అదృష్టం. అంతే కదా. అంతే కదా. సినిమా అంతా హిట్ ఫార్ములా, మిగతాది ఎవడు వెంట కూడా. నేను 1000 సినిమాలు చేశాను, నేను ఇవి చేశాను, ఎవ్వరు అసలు వినరు.